రేపు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం. బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ ఉపకులాల వర్గీకరణపై చర్చ. కేంద్ర బడ్జెట్పై మండిపడ్డ మాజీ మంత్రి బొత్స. టీడీపీకి రాజకీయ ప్రయోజనాలు తప్ప రాష్ట్ర ప్రయోజనాలు పట్టవంటూ విమర్శ. హిందూపురం మున్సిపల్ చైర్మన్ పదవిని కైవసం చేసుకున్న టీడీపీ. ఓటింగ్లో టీడీపీకి 23 ఓట్లు, వైసీపీకి 14 ఓట్లు. కులగణన అంశంపై మీడియా సమావేశం నిర్వహించిన మంత్రి పొన్నం ప్రభాకర్. కులగణనపై అన్ని రాజకీయ పార్టీలు తమ స్టాండ్ ఏంటో తెలియజేయాలని విజ్ఞప్తి. సచివాలయంలో ఎస్సీ వర్గీకరణ కేబినెట్ సబ్ కమిటీ సమావేశం చైర్మన్ శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన ప్రారంభమైంది. కమిటీ వైస్ చైర్మన్ దామోదర్ రాజా నరసింహ, సభ్యులు మంత్రి పొన్నం ప్రభాకర్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు తీర్పు మేరకు సబ్ కమిటీ సిఫారసులను పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య న్యాయ కమిటీ తన నివేదికను సబ్ కమిటీకి అందజేసింది. తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఒకరోజు ముందుగానే నిర్వహించనున్నారు. కులగణన, ఎస్సీ వర్గీకరణ అంశాలపై చర్చించేందుకు ఈ నెల 5న కేబినెట్ భేటీ నిర్వహించి ఆ తర్వాత అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో వీటిపై చర్చించాలని భావించారు. రాష్ట్రంలో విజయవంతంగా ఈ విషయాన్ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వయంగా ఈ నెల 1న వెల్లడించారు. అయితే ఒకరోజు ముందుగానే అంటే ఈ నెల 4వ తేదీన తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ మేరకు శాసనసభ కార్యదర్శి నరసింహాచార్యులు ప్రకటన విడుదల చేశారు. ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలకు ముందు ఉదయం 10 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో బీసీ సబ్ కమిటీ కులగణన నివేదిక, ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ నివేదికను కేబినెట్కు అందిస్తారు. కులగణన నివేదిక, ఎస్సీ వర్గీకరణలపై చర్చించే మంత్రి మండలి నిర్ణయం తీసుకుంటుందని కేబినెట్ సమావేశం అనంతరం 11 గంటలకు శాసనసభ శాసనమండలి ప్రత్యేక సమావేశాలు ప్రారంభమవుతాయని శాసనసభ శాసనమండలిలో ఈ 2 నివేదికలు ప్రవేశపెట్టి చర్చిస్తారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ అన్ని రంగాలకు అభివృద్ధి చెందే విధంగా ఉందని బీజేపీ విశాఖ జిల్లా అధ్యక్షులు పరశురామరాజు అన్నారు. వికసిత భారత్ లక్ష్యంగా కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారని, వ్యవసాయం, విద్య, వైద్యం, శ్రామికులకు, ఎంఎస్ఎంలకు ప్రత్యేక కేటాయింపులు చేశారని, టాక్స్ పరిధిని 12 లక్షల వరకు పెంచడం ఆనందించదగ్గ విషయమని, ఇది మధ్యతరగతి ఉద్యోగులకు ఊరటనిస్తుందని చెప్పారు. మెడికల్ కళాశాలలో 10,000 సీట్లు పెట్టారని, పర్యాటక రంగానికి బడ్జెట్లో కేటాయింపులు చేశారని తెలిపారు. ఐఐటీలు బలోపేతం చేయాలని నిర్ణయం తీసుకున్నారని, సామాన్య మానవునికి లాభం చేకూర్చే విధంగా 2025-26 కేంద్ర బడ్జెట్ ఉందని తెలిపారు. నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఎంతోసారి మన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బడ్జెట్ అన్ని రంగాల్ని కలుపుకుంటూ అభివృద్ధి పదాలు నడిపించే విధంగా ఈ బడ్జెట్ ఉంది. వికసిత భారత్ అనే నినాదంతో సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటే ప్రతి ఒక్కరు అభివృద్ధి చెందాలనే నినాదంతో ఈ బడ్జెట్ పెట్టడం జరిగింది. దీనిలో ముఖ్యంగా వికసిత భారత్ అంటే ముందు గురిజాడ అప్పారావు గారు చెప్పినట్టు దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులేనో చెప్పిన విధంగా ప్రజలు బాగుంటేనే దేశం బాగుంటుంది. ప్రపంచ దేశాల్లో నెంబర్ 1 స్థానానికి వెళ్ళాలంటే దేశ ఆర్థిక అభివృద్ధి పెరగాలనే ఉద్దేశంతో అట్టడుగు వర్గాల వాళ్ళకి బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం పథకాలు పెట్టడం చాలా పథకాలు పెట్టడం జరిగింది. అలాగే దీనిలో వికసిత భారత్ ఉండాలంటే ముఖ్యంగా ఒక 5-6 మెయిన్ పాయింట్స్ తీసుకున్నారు. పేదరికం లేని సమాజం రావాలి. అలాగే రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంపూర్ణ సహకారం అందించి ప్రపంచంలోనే అన్నపూర్ణ దేశంగా తయారు చేయాలి. అలాగే మంచి ప్రమాణాలతోటి తక్కువ ఖర్చులది వైద్య విధానం, అలాగే నాణ్యమైన విద్య, వైద్యం ఇటువంటి వాటి కాకుండా 100% నైపుణ్యం కూడిన టాలెంట్ ఉన్న
శ్రామికులు తయారు చేయటం, ఈ రకంగా తయారు చేసిన దేశం అభివృద్ధి చెందని చెప్పడం జరిగింది. విశాఖలో ఓ ఆసుపత్రి యాజమాన్యం ఆధ్వర్యంలో క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. విశాఖ ఆర్కే బీచ్ వద్ద క్యాన్సర్ అవగాహన కార్యక్రమాన్ని యునైటెడ్ బై యూనిక్ నినాదంతో వాక్థాన్ నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, విష్ణుకుమార్ రాజు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. క్యాన్సర్ రోగులు, విద్యార్థులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఆర్కే బీచ్ కాళీమాత ఆలయం నుంచి YMCA వరకు వాక్థాన్ జరిగింది. NGOస్కి గవర్నమెంట్కి కూడా కలగజేయాలనే ముఖ్య ఉద్దేశంతో 172 కంట్రీస్లో ఈవెంట్ చేయడం జరుగుతూ ఉంటుంది. దీనిలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే క్యాన్సర్ రాకుండా 30% నుండి 40% మనం కాపాడుకోవచ్చు. క్యాన్సర్ని తొలి దశల్లో గుర్తిస్తే 30% మందిని క్యూర్ చేసుకోవచ్చు. ఈ విధంగా మన 100 మంది క్యాన్సర్ పేషెంట్స్లో సంతోషకరం. మరి ప్రధానంగా ఏదైనా ఒక డిసీజ్ అంటే అది రావడానికి కారణాలు ఏంటి, అలాగే ఆ డిటెక్షన్ ఎలా చేయాలి, ఎర్లీగా డిటెక్ట్ చేసిన తర్వాత దానికి ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఇవి ప్రధానంగా మెడికల్ సైడ్ మేము చూస్తూ ఉంటాం. మరి ఈరోజు క్యాన్సర్ ఎంత ఆందోళన కలిగించినా కూడా మనం కొంచెం ప్రయత్నం చేసి కొంత అవగాహనతో మన జీవన విధానం మార్చుకుంటే తప్పకుండా దాని నుంచి మనం బయటపడవచ్చు. ఈరోజు ఎంతోమందిని చూస్తున్నాం, సెలబ్రిటీస్, ఇంకా ఆల్మోస్ట్ వాళ్ళు ఇంకా హోప్ లేదనుకున్న వాళ్ళు కూడా పూర్తిగా క్యూర్ అయిపోయి ఈరోజు మళ్ళీ వాళ్ళు నార్మల్ లైఫ్లో లీడ్ చేస్తున్న వాళ్ళు మనకి కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నారు. అటు క్రికెట్ ప్లేయర్స్ కావచ్చు, ఫిల్మ్ సెలబ్రిటీస్ కావచ్చు, బిజినెస్ మెన్ కావచ్చు, లేకపోతే సోషల్ సర్వీస్ వాళ్ళు కావచ్చు, ఎంతోమంది మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నారు. ప్రధానంగా మన జీవన విధానం, ఫుడ్ హ్యాబిట్స్, మనకు అందరికి కూడా మినిమం మెడికల్ నాలెడ్జ్ వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు. ఈ టొబాకో లేకపోతే ఆల్కహాల్ లేకపోతే ఇటువంటి ఏదైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా అవాయిడ్ చేయమని, అలాగే దీని మీద నెగ్లెక్ట్ చేయకుండా ఒక సర్టన్ ఏజీ లేకపోతే కూడా కాకుండా రెగ్యులర్ మెడికల్ చెకప్స్ ఏవైతే ఉన్నాయో మనం చేయించుకుంటే ఎర్లీగా కానీ డిటెక్ట్ చేసుకుంటే ఇది క్యూరబుల్లే. డిటెక్షన్ అంగరంగ వైభవంగా ముగిసిన అరకు చలి ఉత్సవ్ ఆట పాట ఆనందంతో అరకు చలి ఉత్సవాలు ముగిశాయి. అరకు లోయలో 3 రోజులుగా నిర్వహిస్తున్న ఉత్సవాలు కొత్త సందడి తీసుకొచ్చాయి. అరకు థీమ్సా నృత్యం, మణిపూర్ సంప్రదాయ నృత్యం, పిరమిడ్, ఈజిప్షియన్ డ్యాన్స్ ప్రదర్శనలు, స్థానిక విద్యార్థినుల నృత్యాలు అలరించాయి. అరకు చలి వచ్చే పర్యాటకులకు ఎటువంటి సౌకర్యం కలగకుండా జిల్లా అధికారి అంతరాంగం ఏర్పాటు చేసింది. అరకు మన్యంలో అన్ని పర్యాటక ప్రాంతాలు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. అరకు ఉత్సవాలకు వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా చాలా బాగుందంటూ పర్యాటకులు చెబుతున్నారు. మోడల్ కోడూరు మాది. చాలా బాగా చేస్తుంటారు. అంటే ఇదివరకు నేను ఎప్పుడు రాలేదు, ఇదే ఫస్ట్ టైం రావడం. కానీ చాలా బాగుంది. లోపల ఎగ్జిబిషన్స్ చాలా రకాలు, మొత్తం ఆల్ టైప్స్ ఆఫ్ ఎగ్జిబిషన్స్ పెట్టారు. సో చిన్నపిల్లలకు కూడా అన్ని రకాలుగా ప్రతి సదుపాయాలు కూడా లోపల ఉన్నాయి, అన్నీ బాగున్నాయి. ఉత్సవాలు అయితే మాత్రం చాలా బాగా చేస్తుంటారు అన్న. కాఫీ మొత్తం అన్నీ ఉన్నాయన్న. చలి కూడా బాగుంది. అంటే చలి ఇలా ఇది ఎండింగ్ కదా, ఫిబ్రవరి స్టార్టింగ్ కాబట్టి కొంచెం తగ్గింది చలి.
సో పర్లేదు ఆ మొత్తం మీద చాలా బాగున్నాయి ఉత్సవాలు అయితే. నాకు చాలా నచ్చిందండి. అంత కొత్తగా ఉంది. మేము ఇన్ని రకాలు ఎప్పుడు చూడలేదు. మేము సూపర్. నేను ఫస్ట్ టైం రావడం, ఇదే ఫస్ట్ టైం రావడం. చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. ది ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ లయన్స్ క్లబ్ జోన్ సోషల్ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న తణుకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ గారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కూడా కలిసి లయన్ క్లబ్ ద్వారా మీరు చేస్తున్నటువంటి సామాజిక సేవా కార్యక్రమానికి ముందుగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. కిడ్నీ పేషెంట్లు పెరుగుతున్నటువంటి పరిస్థితులు చూస్తున్నామని తెలియజేశారు. మన తణుకు పట్టణంలో కూడా రవీంద్రనాథ్ గారు సహకారంతో లయన్స్ క్లబ్ ద్వారా మొట్టమొదటి డయాలసిస్ టెంట్ ని 2014-19లో నేను శాసనసభలో ఉన్నప్పుడు రవీంద్రనాథ్ గారి సహకారంతో తణుకు గవర్నమెంట్ హాస్పిటల్లో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. అదేవిధంగా అత్తిలిలో కూడా డయాలసిస్ సెంటర్ త్వరలోనే ప్రజలందరికీ కూడా అందుబాటులోకి రావడం జరుగుతుందని చెప్పారు. ఈ రోజు ప్రజలకి కావలసినటువంటి ముఖ్యమైనటువంటి 2 అంశాలు అని అన్నారు. విద్య ఉండాలి, అనే విధంగా ఆరోగ్యం ఉండాలి. విద్య ఉండాలి, అదేవిధంగా ఆరోగ్యం ఉండాలి. ఈ రెండింటికి కూడా ప్రభుత్వంతో పాటు మనం కూడా స్వచ్ఛంద సంస్థలు గాని తెచ్చి ప్రతి ఒక్కరు కూడా చదువుకుంటే, ఒక తరం చదువుకుంటే 10 తరాలు భవిష్యత్తు మారుతుంది. ఆ విధంగా విద్యకు ప్రాధాన్యత ఇచ్చి విద్యకు సంబంధించినటువంటి సేవా కార్యక్రమాల్లో మనమందరం కూడా భాగస్వామి అవ్వాలని పిలుపునిచ్చారు. అలాగే వైద్యానికి సంబంధించి ఈ రోజు అత్యధికంగా మధ్యతరగతి ప్రజలు వైద్య ఖర్చుల కోసం చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి దానికి సంబంధించి ఈ రోజు ప్రభుత్వాలు కూడా నిధులు కేటాయిస్తూ నిన్న మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లో అవుట్ పేషెంట్ క్యాన్సర్ సెంటర్ ని కూడా పెడతామని నిన్న ప్రకటించారు. అది కూడా మన తణుకు జిల్లా ఆసుపత్రికి వచ్చే విధంగా కృషి చేస్తానని తెలియజేశారు. తణుకు నియోజకవర్గం అభివృద్ధికి, అదేవిధంగా మన జీవన ప్రమాణాలు ఏ విధమైన చర్యలు తీసుకోవాలో ఆ విధంగా మీరు సంస్థలు, అదేవిధంగా ప్రభుత్వాలు భాగస్వాములు చేస్తే ఇంకా బాగుంటుంది అన్నారు. మన భవిష్యత్తును కాపాడుకునే విధంగా భావితరాలు భవిష్యత్తును మరింత ఉన్నత స్థానాన్ని తీసుకెళ్లే విధంగా అందరూ కృషి చేయాలని తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ జోన్ సోషల్ మరియు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం రోజు ఇటువంటి సమ్మేళనం ద్వారా ప్రతి ఒక్కరు కూడా కలిసి లయన్ క్లబ్ ద్వారా మీరు చేస్తున్నటువంటి సామాజిక సేవా కార్యక్రమాలని ఒకసారి సమీక్ష చేసుకుని రాబోయే రోజుల్లో ఎటువంటి కార్యక్రమాలు చేయాలనేది కూడా మీరు ఒక రోడ్ మ్యాప్ ద్వారా ముందుకు వెళ్ళటం చాలా సంతోషం అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ముఖ్యంగా లయన్స్ క్లబ్ ద్వారా ఎంతోమంది ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ సమాజ సేవలో భాగస్వాములై ఎంతోమంది జీవితాల మీద ప్రభావితం చేయడం చాలా అభినందనీయమని సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా ఈరోజు చూస్తే మనం అత్తిలి గ్రామంలో ఏర్పాటు చేస్తున్నటువంటి మన డయాలసిస్ సెంటర్కి కూడా మన కేంద్ర మంత్రివర్యులు వర్మ గారు వారు 75 లక్షల రూపాయలు సిఎస్ఆర్ ఫండ్స్ను కూడా గ్రాంట్ చేయటం, ఈరోజు అక్కడ ఆ డయాలసిస్ సెంటర్ను కూడా త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా ఈరోజు మనం సమాజంలో చూస్తే ఒకసారి అబ్జర్వ్ చేస్తే డయాలసిస్ కిడ్నీ పేషెంట్లు చాలా ఎక్కువగా ఏ సంవత్సరం ఆ సంవత్సరం పెరుగుతూ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే మన ఆహారపు అలవాట్ల వలన కానీ ఇతర అలవాట్ల వలన కానీ కిడ్నీ పేషెంట్లు పెరుగుతున్నటువంటి మాట వాస్తవం. అలాగే క్యాన్సర్ పేషెంట్లు పెరుగుతున్నటువంటి మాట వాస్తవం. ఈ రెండూ కూడా ప్రత్యేక ప్రాతిపదిక మీద తీసుకుని ఇక్కడ మన తణుకుపట్నంలో కూడా వంక రవీంద్రనాథ్ గారు సహకారంతో ఆ రోజు లయన్స్ క్లబ్ ద్వారా మొట్టమొదటి డయాలసిస్ సెంటర్ని 2014-19లో నేను శాసనసభ్యునిగా ఉన్నప్పుడు ఈ నియోజకవర్గంలో మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు లయన్స్ క్లబ్ సహకారంతో వంక రవీంద్రనాథ్ గారి సహకారంతో ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇప్పటికీ కూడా హాస్పిటల్లో కూడా అటువంటి సెంటర్ని ప్రారంభించడానికి మేము ప్రయత్నాలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.
కేంద్ర ప్రభుత్వం శనివారం లోక్సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఏపీకి నిధులు కేటాయించకపోవడం దురదృష్టకరమని మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. బీహార్కు కేంద్రం వరాల జల్లు కురిపించిందని గుర్తు చేస్తూ రాష్ట్రంలో కూటమి సర్కారే ఉన్నా అందులో టీడీపీకి 16 మంది ఎంపీలు ఉన్నా నిధులు తీసుకురావడంలో వారంతా విఫలమయ్యారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వంలో టీడీపీ కూడా భాగస్వామ్య పార్టీనే అని బొత్స గుర్తు చేశారు. అయితే టీడీపీకి రాజకీయ ప్రయోజనాలే తప్ప రాష్ట్ర ప్రయోజనాలు పట్టమని ఈ బడ్జెట్తో తేలిపోయిందన్నారు. టీడీపీ ప్రాధాన్యాలు వేరే అని చెప్పారు. బీహార్తో పోల్చుకుంటే ఏపీకి ఈ బడ్జెట్లో దక్కిన వాటా శూన్యమని చెప్పారు. బడ్జెట్ ప్రసంగం ప్రారంభిస్తూ సభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురజాడ అప్పారావు కవిత దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులై చదవడం సంతోషకరమని బొత్స చెప్పారు. ఏపీకి చెందిన మహాకవిని సభలో ప్రస్తావించారు కానీ రాష్ట్రానికి కేటాయింపులు మాత్రం మర్చిపోయారని విమర్శించారు. బడ్జెట్లో అసలు ఏపీ ప్రస్తావనే లేదన్నారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు కుదించడంపైన బొత్స మండిపడ్డారు. ఏపీకి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును 45.72 కిలోమీటర్ల ఎత్తుతో నిర్మిస్తుంటే కేంద్రం దానిని 41 మీటర్లకు కుదిస్తూ నిధుల కేటాయింపునకు అంగీకరించిందని తెలిపారు. ఈ విషయాన్ని కూడా కొంతమంది నేతలు ఘనంగా చెప్పుకోవడం వింటుంటే చాలా బాధ అనిపించిందని బొత్స చెప్పారు. ఇవాళ మనకి జీవనాధారమైన పోలవరాన్ని ఎత్తు తగ్గించడం అనేది బడ్జెట్లో ప్రసంగంలో మరి నోటీస్ చేయడం అనేది చాలా అభ్యంతరకరం. మొన్న ముఖ్యమంత్రి గారు వచ్చారు. నాకైతే పోనీ నేనైతే వెళ్ళే పత్రిక మీ సోదరులు వెళ్ళి ఉంటారు. నో నథింగ్, ఇది ప్రైవేటిజం జరిగేది సమస్య లేదు. ఇది మా ఎన్డీఏ మాట, ఇది మా ప్రధానమంత్రి గారి మాట, మా ప్రభుత్వం మాట అని ముఖ్యమంత్రి చెప్పాడు. చెప్పండి నోడుతుంది. దానికి కావాల్సిన కార్యక్రమాన్ని మేము చేస్తామని చెప్పారు. చెప్పండి. నిన్న బడ్జెట్లో ఆ మాటని పెట్టచ్చు కదా. ఇలాంటి అపోహలు ఉన్నాయి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అపోహలను తొలగించడానికి దానికి సమస్య లేదు. దానికి కావాల్సిన అన్ని సహాయాలు చేస్తున్నాము, అందులో భాగంగా ఇది ఇస్తున్నామని అనే మాటను చెప్పారా? చెప్పండి. చెప్పచ్చు కదా. ఏంటి ఇది రాజకీయమైన ప్రెస్ మీట్ కాదు. ఇది నిన్న జరిగిన కేంద్ర బడ్జెట్ మీద ఎంతో ఎదురు చూస్తున్నా, ఆశతో ఎదురు చూసిన మన రాష్ట్ర ప్రజల తాలూకా ఆత్మ తాలూకా ఘోష. ఢిల్లీ పీఠంపై బీజేపీ జెండా ఎగరాలని, బీజేపీ అభ్యర్థుల గెలుపునకు తెలుగు ప్రజలు కృషి చేయాలని ఏపీ సీఎం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ప్యాలెస్లు కట్టుకునే వారిని కాకుండా ప్రజల కోసం పనిచేసే వారికి ఓటు వేయాలని బాబు ఓటర్లకు సూచించారు. ఏపీలో జగన్ రుషికొండ ప్యాలెస్ కడితే ఢిల్లీలో కేజ్రీవాల్ శేషమహల్ నిర్మాణం చేపట్టారని, ప్యాలెస్ లోకి అడుగు పెట్టక ముందే జగన్ ను ఏపీలో చిత్తుగా ఓడించారని, ఇక్కడ అదే జరగాలని, ఢిల్లీ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అన్నారు. ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలుగువారు ఏకపక్షంగా బీజేపీకి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి సంజయ్ గోయల్ కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. బీజేపీ అభ్యర్థి సంజయ్ గోయల్ కు ఓటు వేయాలని ఓటర్లకు సూచించారు. 10 ఏళ్లకు పైగా అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ ప్రజలకు కనీసం స్వచ్ఛమైన తాగునీరు ఇవ్వలేకపోయిందని, దేశం మొత్తం స్వచ్ఛ భారత్ లో దూసుకుపోతుంటే ఢిల్లీ మాత్రం మురికి రూపంలోకి వెళ్లిపోతుందన్నారు. ఢిల్లీలో వాతావరణ కాలుష్యంతో పాటు పొలిటికల్ పొల్యూషన్ కూడా ఉందని, 1995లో హైదరాబాద్ ఉన్నట్లు ఇప్పుడు ఢిల్లీ కూడా ఉందని, అభివృద్ధి, రాజకీయాలు, జీవన ప్రమాణాలు పెరగాలంటే కమలం గుర్తును గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఊపిరి పీల్చుకోవాలంటే మోదీ ఆక్సిజన్ కావాలని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఢిల్లీలో బీజేపీ అభ్యర్థుల తరపున తెలుగు ఓటర్లు ఉండే ప్రాంతంలో ప్రచారం చేశారు. తెలుగు ప్రజలను ఉద్దేశించి సీఎం చంద్రబాబు ప్రసంగించారు. మాత్రం చాలా బాధ కలుగుతుంది నాకు. ఇప్పుడే ఢిల్లీకి వస్తామంటే చూశాను. ఎప్పుడో 95లో పాడుపడిపోయిన హైదరాబాద్ మారిగా ఢిల్లీ తయారైంది. ఎవరు కారణమని నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. 10 ఏళ్ళు ఎవరు పరిపాలించారు ఈ ఢిల్లీని? అదే గాని డబల్ ఇంజన్ సర్కార్ గాని వచ్చుంటే ఢిల్లీ కూడా వాషింగ్టన్ ని, న్యూయార్క్ ని తనదల్లే విధంగా తయారయ్యేది.
सब लोगों को सलाम लेकुम। అందరికీ మరొకసారి అభినందనలు। ఈరోజు మనందరం కూడా ఇక్కడ బీజేపీ అభ్యర్థి శ్రీ సంజయ్ గోయల్ని గెలిపించడానికి ఇక్కడ సమావేశమయ్యాం। గట్టిగా చప్పట్లు కొట్టి గెలిపిస్తామని సంకల్పం చేయాలి। గౌరవనీయులు కేంద్ర మంత్రివర్యులు మనోహర్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ మధ్యతరగతి ప్రజల డ్రీమ్ బడ్జెట్ అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు। ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్ ద్వారా తెలంగాణకు జరిగే లబ్ధిని వివరించారు। ఈ బడ్జెట్ ఎంతో ప్రత్యేకమైంది। పేదరిక నిర్మూలన, మౌలిక వస్తువుల కల్పనకు కేంద్ర ప్రాధాన్యం ఇచ్చింది। పేదలు, మధ్యతరగతి ప్రజలు, ఉద్యోగులకు ఎంతో మేలు చేసే బడ్జెట్ ఇది। 12 లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపించి మోదీ సర్కార్ ఎంతో గొప్ప నిర్ణయం తీసుకుంది। ప్రభుత్వం ఆదాయం కోల్పోతున్నప్పటికీ ప్రజల శ్రేయస్సు కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు। వికసిత్ భారత్ లక్ష్యానికి అనుగుణంగా వేసిన మొదటి అడుగు ఇది। కోవిడ్ ఆ తర్వాత యుద్ధాల కారణంగా చాలా దేశాల్లో ఆర్థిక వ్యవస్థలు ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాయి। నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 12వ పూర్తిస్థాయి బడ్జెట్ ఇది। మనకందరికి తెలుసు 2014లో వారు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత దేశంలో అనేక సంస్కరణలు, కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది। దేశ భవిష్యత్తు దృష్ట్యా, దేశ అవసరాల దృష్ట్యా, దేశం అభివృద్ధి జరగాలనేటువంటి లక్ష్యంతో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్న తర్వాత ఈరోజు అవి ఫలితాలు కూడా మనకు లభిస్తా ఉన్నాయి। పేదరిక నిర్మూలన కానీ, మౌలిక వసతుల కల్పన కానీ, విద్యారంగ సౌకర్యాలు మెరుగుపరచడం కానీ అనేక రంగాలలో చాలా స్పష్టంగా ఈరోజు అభివృద్ధి ఫలాలు మనకు కనిపిస్తా ఉన్నాయి। కానీ ఈరోజు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఇది ఒక ప్రత్యేకమైనటువంటి బడ్జెట్। ఇది పూర్తిగా మధ్యతరగతి ప్రజలకు డెడికేట్ చేసినటువంటి వాళ్ళ యొక్క డ్రీమ్ బడ్జెట్ ఇది। ఇది పేదలు, మధ్యతరగతి ప్రజలు, మహిళలు, రైతులు, యువకులు వీరిని కేంద్రంగా ఏర్పాటు చేసుకుని వీరిని లక్ష్యంగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని మరి ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఇది। కార్యకర్తల అభిమానులు బీసీ కుల గణన విజయవంతంగా పూర్తి చేసి రేపు అసెంబ్లీలో ప్రవేశపెడుతున్న సందర్భంగా ఓబీసీ సెల్ ఆధ్వర్యంలో సంబరాలు చేసుకుంటున్నారు కార్యకర్తల అభిమానులు। ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ఓబీసీ సెల్ చైర్మన్ నూతి శ్రీకాంత్, రియాజ్ పాల్గొన్నారు।